మహాభారతం తెలుగులో ఎపిసోడ్ 2 దేవపుత్రుడు. ఎవరికోసమూ ఆగని కాలంలో సంవత్సరాలు దొర్లిపోయాయి. గంగాదేవి జ్ఞాపకాల నుండి సంతనుడు క్రమక్రమంగా దూరమయ్యాడు. మరలా వేటకు వెళ్లడం ప్రారంభించాడు. గంగానది ప్రాంతంలో ఒకనాడు వేటకు వెళ్లిన సంతనుడి కళ్ల ముందు ఒక విచిత్రం జరిగింది. అప్పటివరకు నిరంతరంగా ప్రవహిస్తున్న గంగానది అకస్మాత్తుగా సన్నగిల్లిపోయింది. సంతనుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి విచిత్రం అనుకుంటూ కారణాన్ని వెదుకుతూ ముందుకు నడిచాడు. అవును, విచిత్రమే. నవయవ్వనుడైన వీరకుమారుడొకడు ప్రవహిస్తున్న గంగానదీ జలాన్ని తన బాణాలతో అడ్డువేసి నిలిపివేస్తుండటం చూశాడు. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. దేవతలకు కూడా అసాధ్యమైన సరసంధానమది. నిశ్చేష్టుడై రెప్పవేయటం కూడా మరచి మ్రాన్పడిపోయిన సంతనుని ముందు గంగాదేవి ప్రత్యక్షమైంది. ఆర్యపుత్రా, ఆశ్చర్యపడుతున్నావేమిటి? అమోఘ విలువిద్యా నిపుణుడైన ఆ వీరుడే నీ పుత్రుడు అని చెప్పి కుమారుని పరిచయం చేసింది. పుత్రదర్శంతో పులకించిపోయిన సంతనుడు వడివడిగా కుమారుని దగ్గరకు నడిచాడు. గంగాదేవి, నాయన దేవవ్రత, ఈయనే నిన్ను కన్న తండ్రి సంతనరాజు. ఇకనుండి నీ తండ్రికి నీవే దిక్కు. పితృవాక్య పరిపాలనతో నీ వంటివారు ఈ పృథ్విలో లేరన్న పేరు తెచ్చుకో అని చెప్పి పితృ పరిచయం చేసింది. దేవవ్రతుడు తండ్రి కాళ్లకు సాష్టాంగ ప్రణామం చేశాడు. మహావీరుడైన పుత్రుడ్ని గాఢంగా కౌగలించుకున్నాడు సంతనుడు. ఆనంద భాష్పాలు నిండిన కళ్లతో తనివితీర కొడుకును చూచుకున్నాడు. ఆర్యా, నేను మీకిచ్చిన మాట ప్రకారం నీ కొడుకును వీరాధి వీరుణ్ణి చేశాను. వశిష్ఠమహర్షి దగ్గర వేద ధర్మశాస్త్రాల్ని చదువుకున్నాడు. భార్గవ రాముని వద్ద సమస్త ధనుర్విద్యల్ని నేర్చుకున్నాడు. పరాక్రమశాలి, ఆత్మజ్ఞాని, సంయమమూర్తి, కురువంశ కీర్తికారకుడు అయిన ఈ కుమారుడ్ని ఈ నాటి నుండి నీకప్పగస్తున్నాను అని చెప్పి గంగాదేవి అదృశ్యమైంది. నిధి దొరికిన పేదవాడిలా ఉప్పొంగపోయాడు సంతనుడు. వ్యాసజననం. వశిష్ఠ మహర్షి మనుమడైన పరాశర మహర్షి ఒకసారి యమునా ద్వీపానికి వచ్చాడు. యమునా నదీ ప్రాంతమంతా రకరకాల పూలవృక్షాలతో హాయనిచ్చే పూల సువాసనలతో వివిధ ఫలభరితంగా ఉంది. పరాశరుడు యమునను దాటటానికి ఒక పడవనెక్కాడు. ఆ పడవను ఒక పడుచుపిల్ల వయ్యారంగా నడుపుతూ ఉంది. పరాశరుడు ఆమెనే తదేకంగా చూస్తున్నాడు. పడవ నడుపుతున్న యువతి కూడా మరల్చి పరాశరునే చూస్తూ ఉంది. విధిప్రేరితంగా పరాశరుడు స్త్రీ వ్యామోహితుడయ్యాడు. అయితే పడవ నడుపుతున్న ఆ పడుచుపిల్ల ఒళ్లంతా పొలుసులతో చేపల వాసన కొడుతూ ఉంది. పరాశరుడు ఆ పడుచు వివరాలన్నీ తెలుసుకోదలచాడు. ఆమె దాసరాజు కూతురు. పుణ్యార్థంగా యాత్రికుల్ని యమునా నది దాటించటం ఆమె పని. పరాశరుడు 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు. జ్ఞానదృష్టితో ఆమె జన్మరహస్యం తెలుసుకున్నాడు. దేవేంద్ర మిత్రుడైన ఉపరిచర వసువుకు బ్రహ్మశాపంతో చేప రూపంలో ఉన్న అద్రిక అనే అప్సరస కాంతకు పుట్టిందని తెలుసుకున్నాడు. దాసరాజుకి పెంపుడు బిడ్డని తెలుసుకొన్నాడు. నీ పేరేమిటి అని అడిగాడు పరాశరుడు. మత్స్యగంధి అని పిలుస్తారు నన్ను. అదేం పేరు? నా వళ్ళు చేపల వాసన వస్తుంది. అందుకని నేను చేపల వాసన పోగొడతాను. నిజంగానా స్వామి? పరాశరుడు మంత్రజలాన్ని ఆమె వంటమీద చల్లాడు. చేపల వాసన మాయమై సుగంధ పరిమళ వాసనలు ఆమె శరీరం నుండి వస్తున్నాయి. వికారమైన దేహమంతా సర్వసుందరమయంగా మారిపోయింది. ఈనాటి నుండి నీవు మత్స్యగంతివి కాదు, యోజనగంతివి. నీ శరీర సువాసనలు యోజన దూరం వరకు గుబాళిస్తాయి. పరవశించిపోయిందా యువతి. స్వామి, మీరెవరో తెలుసుకోవచ్చా? నేను వశిష్ఠ మహర్షిమనుమడ్ని పరాశరుడ్ని. నీవు కారణ జన్మురాలవు. నావల్ల నీకు వేదాచార్యుడైన నారాయణుడు పుడతాడు. ఇది విధి సంకల్పం. అదెలా సాధ్యం మహర్షి? నేను కన్యను. ఎంతటి విధి సంకల్పమైనా నేను అపవిత్రురాలినైపోతాను కదా. నా తపోబలం వల్ల నీ కన్యాతనం కళంకితం కాదు. పుడుతూనే మాటలు నేర్చి ఆత్మజ్ఞానియే అవసర సమయాలలో నిన్ను ఆదుకొనే పుత్రుడు నీకు కలుగుతాడు. సరే మహర్షి, మీ ఆజ్ఞను నేను అంగీకరిస్తున్నాను. కాని పట్టపగలు పదుగురు తిరిగే చోటు కదా ఇది అమాయకంగా అంది. యోజనగంధి. పరాశరుడు తల ఎత్తి ఆకాశమంక చూచాడు. అంతే. పట్టపగలు చీకటిగా మారిపోయింది. పరాశర సంగమంలో ఆమె సుపుత్రుడ్ని కన్నది. ఇసుక ద్వీపంమీద పుట్టటంచేతను, నల్లగా ఉండటం వల్లను పుట్టిన కుమారునికి కృష్ణద్వైపాయనుడు అని పేరు పెట్టారు. ఈ కృష్ణద్వైపాయనుడే గుట్టలు గుట్టలుగా అసంఖ్యాకంగా పడివున్న వేదాలను 4 భాగాలుగా విభజించి
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం అని పేర్లు పెట్టాడు. అష్టాదశ మహాపురాణాలను రచించింది ఈయనే. ప్రతి పదానికి మూడేసి అర్థాలున్న వేదాలను తెలుసుకుని ఆచరించటం కష్టమని భావించి 4 వేదాలకు 564 సూత్రాలను రచించి బ్రహ్మసూత్రాలు అని పేరు పెట్టింది ఈయనే. వేదాలను వ్యాశ్చేయటం వల్ల కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడయ్యాడు. అలోకకుడైన వేదవ్యాసుడు తండ్రి వద్ద నుండి జింక చర్మాన్ని, యోగదండ కమండలాలను తీసుకుని తల్లి అయిన యోజనగంతికి నమస్కరించి, తల్లి తపోధనార్థం వెళుతున్నాను. నీవు ఎప్పుడు నన్ను స్మరిస్తే అప్పుడు వచ్చి నీకు కనపడుతుంటాను అని చెప్పి అడవికి వెళ్ళిపోయాడు. వ్యాస మహర్షికి జన్మనిచ్చిన ఈ యోజనగంతయే సత్యవతిగా నామాంతరం చెందింది. భగవత్కార్యం పూరి అయింది కాబట్టి పరాశరుడు సత్యవతి కన్యాత్వం చెడిపోకుండా వరమిచ్చి తపోవనానికి వెళ్ళిపోయాడు. ఈ కృష్ణద్వైపాయనుడు నారాయణ ప్రేరితుడై నారాయణాంశతో వేదాచార్యుడైన పరాశర మహర్షికి కారణజన్ముడుగా జన్మించాడు. నారాయణ స్వరూపుడైన ఈ కృష్ణద్వైపాయనుడు ఈ మహాభారత కథను సంస్కృతంలో జయం అనే పేరుతో రచించాడు. శ్రీకృష్ణుని కథానాయకునిగా చేసి కృష్ణుని విజయగాథగా జయమనే మహాకావ్యాన్ని వ్రాయటం జరిగింది. మహాభారతం తరువాత భాగవతాన్ని, అష్టాదశ పురాణాలను రచించాడు. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అని పండితవాణి. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి.